డబ్బు కోసం మనుషులు ఏ స్థాయికైనా దిగజారుతారు అనడానికి ఎన్నో ఘటనలు ఉదాహరణగా ఉండగా ఆ లిస్టులో మరొకటి చేరింది. ఇది వింటే మీరు షాక్ అవుతారు. కన్న తల్లి చనిపోతే కన్నీరు పెట్టుకోవలసిన కొడుకు ఆమె శవాన్ని పక్కన పెట్టి ఆమెలాగే వేషం వేసుకొని చేసిన పని ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటలీలోని బోర్గోలో 86 ఏళ్ల వృద్ధురాలు చనిపోవడంతో ఆమెకు వస్తున్న పెన్షన్ ఆగిపోతుందని ఆమె 60 ఏళ్ల కొడుకు భయపడ్డాడు. డబ్బు మీద అతనికి ఉన్న వ్యామోహం ఎంతలా పెరిగిపోయిందంటే తల్లి చనిపోయిన విషయాన్ని కూడా ఎవరికి చెప్పలేదు. అచ్చం తన తల్లిలాగే బట్టలు వేసుకొని ఆమెలాగే మేకప్ వేసుకొని విగ్గు కూడా పెట్టుకొని పెన్షన్ తీసుకోవడానికి రెడీ అయిపోయాడు. నెలల తరబడి ఇదే తంతు నడిచింది అక్కడ. $99,000 ఇలా తీసేసుకున్నాడు అతను. నెల నెల అతను ఆమె వేషంలోనే వెళ్ళి ఆ యొక్క డబ్బుల్ని తీసుకునేటువంటి పరిస్థితి కొనసాగించాడు కొంతకాలం. చాలా రోజులు ఎలాంటి డౌట్ రాకుండానే మేనేజ్ చేశాడు. కానీ పాపం ఎప్పుడు కూడా దాగదంటారు కదా, అలాగే ఇతని మోసం కూడా ఎక్కువ రోజులు దాగలేదు. ఆ వృద్ధురాలు కొద్ది రోజులుగా బయట కనిపించకపోవడంతో ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చింది. అదే సమయంలో పోస్ట్ ఆఫీసు సిబ్బందికి కూడా ఆ వ్యక్తి ప్రవర్తన పైన డౌట్ వచ్చింది. అతని వేషధారణ, చేతికి ఉన్న గ్లౌస్ చూసి అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి ఆరా తీయగా అసలు నిజం బయటపడింది. ఆ వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేయగా చనిపోయిన తల్లి మృతదేహాన్ని ఫ్రీజర్లో దాచిపెట్టినట్లుగా గుర్తించి షాక్ అయ్యారు. వెంటనే ఆ ప్రబుద్ధుడిని అరెస్టు చేశాడు. ఈ ఘటన ఒక్కసారిగా ఇప్పుడు సంచలనంగా మారింది. పెన్షన్ డబ్బుల కోసం సొంత తల్లినే ఈ రకంగా డబ్బుల కోసం వాడుకున్నటువంటి కొడుకు ఘటన అక్కడ అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. తల్లి చనిపోయిన ఒకవైపు ఆ బాధ లేకుండా, ఆ రకమైనటువంటి తల్లి అంత్యక్రియలు కూడా పూర్తి చేయకుండా, ఆ తల్లి ఆత్మకు శాంతి కలగకుండా పూర్తిగా ఆ కొడుకు చేసినటువంటి ఈ చేష్టలు సభ్య సమాజాన్ని తలదించుకునేటువంటి విధంగా ఉన్నాయి. పూర్తిగా ఆ యొక్క డెడ్ బాడీని కూడా ఇంట్లోనే ఫ్రీజర్లో పెట్టి ఎక్కడ కూడా బయటికి పంపించకుండా, లేకుంటే ఎక్కడైనా అంత్యక్రియలు చేస్తే తెలిసిపోతుందని, లేకుంటే బయటికి తీసుకువెళ్తే అందరికీ గుర్తుపడతారని చెప్పేసి ఇంట్లోనే ఒక ఫ్రీజర్ని ఏర్పాటు చేసి ఆ ఫ్రీజర్లో ఆ తల్లి మృతదేహాన్ని ఉంచి తనలాగా ఇతను నెల నెల పెన్షన్ తీసుకోవడానికి తనలాగా వేషధారణ మార్చి తను ఇంకా బతికే ఉందనేటువంటి విధంగా అందరికీ కనిపించేలాగా, అందరిని నమ్మేలాగా బిహేవ్ చేసి చాలా వరకు అందరిని మోసం చేశాడు. పెన్షన్ కూడా తీసుకున్నాడు చాలా కాలం పాటు. కానీ తప్పు ఏ రోజు కూడా అంటే ఎల్లకాలం నిలవదు కాబట్టి ఏదో ఒక సందర్భంలో అది బయటపడుతుంది కాబట్టి ఇప్పుడు ఎట్టకేలకు అది బయటపడింది. అతను చేసినటువంటి ఈ చేష్టలన్నీ కూడా ఇప్పుడు దాంతో సమాజం బయటికి రావడం జరిగింది. అందరూ కూడా ముక్కను వేలేసుకుంటున్నారు. సొంత తల్లి చనిపోతే ఇలాంటి దుర్మార్గులు కూడా ఉంటారా? తల్లి చనిపోతే బాధ ఉంటుంది, లేకుంటే ఆ యొక్క ఆవేదనతోటి ఆ కొడుకులు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. నా తల్లి లేదే అనేటువంటి ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. కానీ అలాంటిదేది కూడా ఈ వ్యక్తిలో కనిపించలేదు, ఈ వ్యక్తి ముఖంలో కూడా కనిపించట్లేదు. పూర్తిగా చనిపోయింది, పూర్తిగా డెడ్ బాడీతోని ఎలా సంపాదించుకోవాలి, ఎలా నేను బ్రతికి బట్ట కట్టవచ్చు, ఎలా ₹1 సంపాదించుకోవచ్చు డబ్బు పైన అనేటువంటి క్రూయల్ మెంటాలిటీకి దిగాడు ఈ వ్యక్తి. దీనిలో భాగంగానే తను చనిపోయినా కూడా ఆ యొక్క పెన్షన్ని పొందేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ వేషధారణ మార్చి పూర్తిగా ఆమెలాగా డ్రెస్ వేసుకొని మొత్తం సమాజాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేశాడు. ఏదేమైనా కూడా ఎట్టకేలకు ఈ విషయం బయటపడడంతో పోలీసుల రంగంలోకి దిగి విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఎంతకాలంగా అతను ఈ వేషధారణలో ఉంటున్నాడు, ఓన్లీ పెన్షన్ ఒకటే తీసుకుంటున్నాడా, లేకుంటే ఆమె వేషధారణలో ఇంకేదైనా పనులు కూడా చేస్తున్నాడా, వీటికి సంబంధించినంత దర్యాప్తు కూడా ఇప్పుడు కొనసాగుతుంది. సో పోలీసుల విచారణలో ఇవన్నీ అంశాలు బయటకు వస్తున్నటువంటి క్రమంలోనే ఈ వార్త ఒక్కసారిగా వైరల్గా మారింది. ఇంత దుర్మార్గంగా కూడా ఉంటారా కుమారులు అనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు నడుస్తుంది. సో ఇలాంటి వార్తలు చూసినప్పుడే చాలామందికి కూడా ఆవేదన కలుగుతుంటుంది. ఇలాంటి పుత్రులు కూడా పుడతారా తల్లిదండ్రులకు అనేటువంటి ఒక ఆందోళన కూడా కలుగుతుంది. ఏదేమైనా ఈ ఘటన ప్రస్తుతానికి వైరల్గా మారింది. సో ఇలాంటి ఘటనలు చూసినప్పుడు చాలామందికి కూడా ఒక ఆవేదన, ఒక రకమైనటువంటి ఆగ్రహం కూడా కలుగుతుంది అలాంటి వ్యక్తులపైన. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.